అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఇలా బబుల్ కాఫీ అండి. ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఇలా తక్కువ ఖర్చుతో చేసుకొని తాగామంటే ఇంట్లో అందరు ఎంజాయ్ చేయొచ్చు. బయట ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకునే కంటే ఇంట్లో ట్రై చేయండి. ఇక్కడ పొయ్యి పైన ఒకటి పెద్ద గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇవి బాల్స్ అండి. ఇవి మామూలుగా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, లేదా కొన్ని సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతాయి. ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. అది కూడా చూపిస్తాను కావాలంటే తర్వాత వీడియోలో. ఇక్కడ ఈ నీళ్ళు మంచిగా వేడైన తర్వాత మరుగుతున్నప్పుడు ఈ బాల్స్ వేసుకొని ఉడికించుకోవాలి. మనం సగ్గుబియ్యం ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలండి. ఇవి ఉడకటానికి ఒక 15 నిమిషాలు అలా టైం తీసుకుంటుంది. మంచిగా ఉడకాలి, అలాగైతేనే బాగుంటాయి. ఈ బాల్స్ మెత్తగా గమ్మీగా బాగుంటాయి కాఫీలో. ఇలా మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత కింద దించి ఇప్పుడు వీటిని వడకట్టుకోవాలి. మీకు ఎంత కావాలో అంత తీసుకొని ఉడికించుకోవచ్చండి ఈ బాల్స్. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక స్టెయినర్ పెట్టుకొని ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఇవి వేడిగా ఉన్నాయి కదా, ఈ వేడిగా ఉన్న వాటిపైనే కొద్దిగా చల్లటి నీళ్ళు వేయాలండి. అప్పుడు విడివిడిగా బాగుంటాయి. ఇలా చల్లటి నీళ్ళు వేసిన తర్వాత ఇది పక్కన పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇది మొత్తం ఇంకా కొద్దిగా చల్లారితే ఇంకా బ్లాక్ కలర్లో మంచిగా వస్తాయి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక పావు కప్పు చక్కెర వేస్తున్నానండి. ఒక అరకప్పు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని ఇవి పొయ్యి పైన పెట్టి జస్ట్ ఆ చక్కెరని కరిగించుకుంటే సరిపోతుంది. అంతవరకు ఈ బాల్స్ని ఒక గిన్నెలోకి వేస్తున్నానండి. బోబా బాల్స్ని వేసుకొని ఇవి చక్కెరని ఇలా పాకంలాగా పట్టుకున్నాం కదా, పాకం ఏం రానవసరం లేదండి. చక్కెర జస్ట్ అది కరిగితే సరిపోతుంది. ఈ బోబా బాల్స్ అనేటివి చప్పగా ఉంటాయి, అందుకే ఇలా చక్కెరది వేసి ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా మార్నింగ్ చేసి పెట్టి ఎప్పుడైనా తీసుకోవచ్చండి. డే అంతా కూడా ఇలా వేసి ఉంచితే నిల్వ ఉంటాయి. ఇలాగైనా చేసి పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు బోబా కాఫీ కానీ టీ కానీ అలా రెడీ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 4 టీ స్పూన్ల ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేస్తున్నాను. నేను ఇది 2 గ్లాసుల కోసం చూపిస్తున్నానండి, అందుకే 4 టీ స్పూన్ల కాఫీ పౌడర్ వేస్తున్నాను. కాఫీ పౌడర్ దీంట్లో బాగుంటేనే రుచి బాగుంటుంది. ఒక 4 టీ స్పూన్ల చక్కెర వేస్తున్నాను. మనము బోబా బాల్స్లో కూడా కొద్దిగా చక్కెర వేసుకున్నాం కదా, అందుకనే చూసుకొని వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు చక్కెర. దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఇది వేసుకోవటం వల్ల అచ్చం బయట దానిలాగానే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మంచి చల్లటి పాలు వేసుకోవాలి. చాలా చల్లగా ఉన్న పాలు వేసుకొని ఒక 2 గ్లాసుల వరకు, కొద్దిగా తక్కువ వేసుకోండి, 1.5 గ్లాసు పాలు వేసుకొని ఇలా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాసులు తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇవి బోబా బాల్స్ వేసుకొని ఇవి చాలా గమ్మీగా చాలా బాగుంటాయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. బయట అయితే ఎక్కువ కాస్ట్. ఇవి బోబా బాల్స్ బయట మనం తీసుకున్నామంటే ఇవి ఎక్స్ట్రా వేయించుకుంటే ఎక్స్ట్రా కాస్ట్ తీసుకుంటారు, ఎక్స్ట్రా మనీ తీసుకుంటారండి. ఇలా ఇంట్లో చేసుకున్నామంటే మనం ఎంత అంటే అంత చక్కగా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కాఫీని చక్కగా ఇలా సర్వ్ చేసేసి చల్లగా ఇలా తీసుకోవటమేనండి. చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో తక్కువ ఖర్చుతోని ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి బోబావి సపరేట్గా ఉంటాయండి స్ట్రాస్. ఇవి బాల్స్ అనేటివి మనం అవి కాఫీ తాగేటప్పుడు బాల్స్ అనేటివి ఆ స్ట్రా నుండి రావాలి. అందుకే ఈ బోబా బాల్స్కి ఈ స్ట్రాస్ పెద్దగా హోల్స్ ఉండి ఇలా సపరేట్ ఉంటాయి. ఇవి తీసుకోవాలి. మీరు డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు స్ట్రాస్ లేకుండా. ఈ స్ట్రాస్ పెట్టుకొని ఇలా సర్వ్ చేసేసుకోవటమేనండి. చల్లగా గమ్మీగా చాలా బాగుంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.